గీమేమంటుందో చూద్దాం. మహారాష్ట్రలో రైతన్నల గర్జన, బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా కదం తొక్కిన అన్నదాతలు, నాగ్పూర్ హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధమైందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏసేస్తా, వారంలో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా, పార్టీ ఎదురీతతో అసహనంలో కాంగ్రెస్ అభ్యర్థి, బహిరంగంగానే మరోసారి నవీన్ యాదవ్ ధమ్కి, రౌడీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇలాంటి బెదిరింపులే, జూబ్లీహిల్స్ ఓటర్లు బహుపరాక్ అని చెప్పేసి నెటిజన్ల సూచన అని ఈమె రాసుకొచ్చింది. రెడ్డి బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ, రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డనట. రౌడీ బిడ్డ అని ఎట్లా అంటారు మీరు? రౌడీ బిడ్డ తర్వాత ఈ బిడ్డ ఆ బిడ్డ, ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మీ నాయనని తర్వాత ఇట్లా ఈ మోసం చేసిండు, ఆ మోసం చేసిండు, తర్వాత ఏది ఉంటాయి కదా పాస్పోర్ట్ దొంగ, ఈ దొంగ అని చెప్పేసి అట్లనన్నా. ఒక బీసీ గురించి మాట్లాడేటప్పుడు రౌడీ బిడ్డనట. తోలు తీయాలి కొడుకులను ఒక్కొక్కరిని. పార్టీ ఏదన్నా కానీ పార్టీ తర్వాత పక్కకు పెట్టుర్రి. అంటే బీసీలు అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు. రౌడీ బిడ్డనట. ఇప్పుడు మీరేమో మునగాళ్ళు, అసలు వేసిందేమో అక్కడ లిక్కర్ దందా వేసి అక్కడ వేస్తే మీరు అంతా చేస్తేనేమో మీరేమో మంచోళ్ళు. రాష్ట్రాన్ని నాగభాగం పట్టిస్తే మీరు మంచోళ్ళు, లంగకథలన్నీ పడితే మీరు మంచోళ్ళు. ఇక్కడ రౌడీ బిడ్డ అని రాసుకొస్తుంది ఈమె. ఇటువంటి రాతలు బంద్ చేయరి, పిచ్చి పిచ్చి నకరాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అమానవీయ రాజకీయవట. మరణించిన గోపీనాథ్పై బురద జల్లేందుకు విఫల యత్నం, సునీతా గోపీనాథ్ కన్నిటిని అవమానించిన రాష్ట్ర మంత్రులు. ఇగో ఇట్లా సానుభూతి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈమె. ఎవరు? ఈ నమస్తే తెలంగాణ. ఇటువంటి బంద్ చేయి. రౌడీ బిడ్డ ఏంద్రా బాబు? ఇట్లా అన్నీ మొత్తం ఉల్టా రాసుకొస్తుంది ఈమెకు అనుకూలంగా మొత్తం ఇక అట్లా వేసుకొస్తుంది అనమాట. రౌడీ బిడ్డ ఇటువంటి బంద్ చేయరి, లేకపోతే తోలు తీసి డోలు కడతారు. అర్థమవుతలేదు మీకు.